దర్శన్ని శరణ్య వాళ్ళ నాన్నగారు మా అమ్మాయి ఎక్కడుంది చెప్పండి బాబు అని ప్రాధేయపడుతూ ఉంటాడు. దర్శన్ చాలా కోపంగా తను ఇదంతా కూడా కావాలనే చేసింది, నన్ను తప్పుడు వాడిగా చిత్రీకరించాలని తను ముందే ఇదంతా కూడా ప్లాన్ చేసుకుంది అని దర్శన్ అంటూ ఉంటే, లేదు బాబు మా అమ్మాయి అలాంటిది కాదు, మా అమ్మాయి చాలా మంచిది, మనసులో ఏ కల్మషం కూడా ఉండదు, నా కూతురు గురించి నాకు తెలుసు కదా అని శరణ్య తండ్రి దర్శన్తో అంటూ ఉంటే, అవును మీ కూతురు గురించి మీకు తెలుసు, తను ఏ తప్పు చేసినా కానీ మీకు గొప్పగానే కనపడుతుంది, అసలు తను తప్పు చేసింది అని దర్శన్ అంటాడు. అలా అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. లేదు బాబు నా కూతురి గురించి తప్పుగా మాట్లాడకండి అని దర్శన్ని శరణ్య తండ్రి అంటూ ఉంటాడు. దర్శన్ మళ్ళీ శరణ్య తప్పు చేసింది అని అలానే మాట్లాడుతూ ఉంటే ఇక అతనికి కోపం వచ్చి దర్శన్పై చేసుకుంటాడు. అలా కొట్టేసరికి ఆనంద అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నన్నే కొడతావా అని దర్శన్ ఇక శరణ్య తండ్రిపై చేసుకుంటాడు. అలా కొట్టేసరికి ఆనంద దర్శన్ అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోగా ఇక అనన్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. మధ్యలో ఇక రోహిత్ వచ్చి ఏంటి మామయ్య గారి మీద చేయెత్తుతావా అని రోహిత్ దర్శన్పై చేసుకుంటాడు. ఇక రోహిత్ కూడా తనని కొట్టేసరికి దర్శన్కి కోపం వచ్చి నువ్వెవర్రా నన్ను కొట్టడానికి అని దర్శన్ తన అన్న రోహిత్పై చేయెత్తుతాడు. ఇక ఇలా అందరూ కూడా కొట్టుకునేసరికి ఆనంద అందరూ కూడా చాలా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. అసలు నువ్వెవడివిరా మధ్యలో అని దర్శన్ రోహిత్ని అంటూ ఉంటాడు. ఆ మాటలు విని లీలావతి ఆనంద ఇక షాక్ అయిపోతూ ఉంటారు. మరి కుటుంబం విడిపోతుందా, ఏం జరుగుతుందో చూద్దాం.